ధనుసు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. ద్వితీయ తృతీయాధిపతి అయిన శని చతుర్థంలో ఉన్నారు. వీళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తోంది. అర్ధాష్టమ శని కొంతవరకు ఇబ్బందికరంగా ఉన్నా అష్టమ గురువు వీరికి చాలా బలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. దూర ప్రాంత ప్రయాణాలు వీరికి బాగా కలిసి వస్తాయి. అనుకోని అతిథులు అనుకోని మర్యాదలు లేదా అవార్డ్స్ రివార్డ్స్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. 10 మందిలో మీరు చేసే కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవి నెరవేరుతాయి. ఎప్పటి నుంచో వ్యాపారపరంగా ఇబ్బంది పడుతూ మధ్యలో ఆగిపోతున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం పూర్తవడం లేదా మొదలవడం జరుగుతుంటుంది. ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు కాలం అనుకూలంగా ఉంది. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోండి. అందరి మనల్ని మెప్పుందారు. అయితే ఎక్కువగా పొగిడేవారు కూడా ఉంటారు. పొగిడేవారి విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. అందరూ మనకి ఫేవర్గా చేస్తున్నారు అని అనుకుంటాం. కొంతమంది ఈర్ష్యా ద్వేషాలు కూడా చూపిస్తుంటారు. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఎవరు మనవారు ఎవరు పరాయవాలో ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు కాస్త సానుకూల పడవు. వచ్చిన అవకాశాలు వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంటాయి. ఉన్న చోటే చదువుకోవడం, పై చదువుకు వెళ్ళడం, లేదంటే ఉద్యోగం ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా ప్రారంభించండి. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడం చెప్పదగినది. ఎప్పుడైనా సరే మనిషి ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు. చదివే టైంలో చదవాలి, ఉద్యోగం చేసే టైంలో ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేసే టైంలో వ్యాపారం చేయాలి. ఎక్కడ అలుపు లేకుండా మన పని మనం చేసుకోవడం వెళ్ళడం అనేది చెప్పదగింది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు అంత అనుకూలంగా లేవు. ఉన్న చోటే ఉద్యోగం చేసుకోవడం చెప్పదగింది. భాగస్వామ్య వ్యాపారాలు అంత అనుకూలంగా ఉండదు. సొంతంగా చేసుకోవడం చెప్పదగిన సూచన. ఏదైనా సరే జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. లేదా మన ఆప్తుల మిత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, సలహాలు తీసుకోండి. కానీ నిర్ణయం మటుకు మీదై ఉండాలి. పంచమ వ్యయాధిపతి అయిన కుజుడు లాభంలో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు వీరు చక్కగా అనుకూలిస్తాయి. భూమి కొనుగోలు కానీ, ఫ్లాట్ కానీ, ఇల్లు కానీ, విల్ల కానీ కొనుగోలు చేసే ప్రయత్నాలు ఏదైతే ఉందో అది ప్రారంభించండి. మంచి ఫలితాలు గోచరిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ రాశి వారికి చాలామంది చెప్తుంటే కొంతమంది చెక్స్ షర్ట్స్ బాగుంటాయని, లేదా డిజైన్ షర్ట్స్ బాగుంటాయని. అయితే ఈ రాశి వారు ముఖ్యంగా ప్లెయిన్ షర్ట్స్, లైట్ కలర్ షర్ట్స్ వేయడం అనేది చెప్పదగినది. గురువుకి సంబంధించిన లైట్ కలర్సు, బ్రైట్ కలర్సు చక్కగా వేసుకోవడం వల్ల 10 మందిలో ఆకర్షణీయంగా ఉంటారు. మీరు చెప్పేది ప్రతి ఒక్కరు వింటారు. షర్ట్స్ కలర్స్లో మటుకి జాగ్రత్త వహించండి, బాగుంటుంది.